రీసెంట్గా నారా లోకేష్ గారు క్రికెట్ మ్యాచ్కి వెళ్ళడం పట్ల దానిపైన ఎగస్ పార్టీ వాళ్ళంతా కూడా ఫుల్గా ట్రాల్స్ అయితే చేస్తున్నారనమాట. సో ప్రభుత్వ ఖర్చుతో వెళ్ళాడు అని చెప్పి ఆయన చెప్పింది ఏంటంటే క్లియర్గా చెప్పారు, ఆయన ఓన్ ఖర్చుతో వెళ్ళాని. సో ఈసారి వస్తానంటే పులిని కూడా తీసుకెళ్తానని కూడా చెప్పారనమాట. సో ఈ ప్రస్తావన అంతా ఎక్కడ వచ్చింది అసలు? అంటే ఇలాంటివి చూసినప్పుడు కొన్ని సామెతలు కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. ఒక్క వేలుని వేరే వాళ్ళ వైపు చూపిస్తే మిగతా 4 వేలు కూడా మన వైపే చూపిస్తే అనే విషయాన్ని చాలామంది మర్చిపోతారు అంటారు. సో ఇక్కడ వైసీపీ వాళ్ళ పరిస్థితి కూడా అదే విధంగా ఉందన్నమాట. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి జల్సాలు కావచ్చు, అక్రమాలు, అన్యాయాలు కావచ్చు, లేకపోతే విదేశాలకు వెళ్ళి వాళ్ళు ఎలగబెట్టినటువంటి ఒక ఘనకార్యాలు కావచ్చు, అవి చాలా మటుకు కుప్పలుగా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మర్చిపోయా జనాలు అనుకొని ఇప్పుడు నారా లోకేష్ గారు అక్కడికి వెళ్ళారు, ప్రభుత్వ డబ్బుని కట్ చేశారు, అది చేశారు, ఇది అంటే ఈ విధంగా బయటకు ఎలివేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి పని ఏకైక లక్ష్యం ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఏదో ఒక రకంగా బురద చల్లాలి, వాళ్ళని ఏదో ఒక రకంగా కించపరుస్తూ మాట్లాడాలి, ఇదే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పేసి అసెంబ్లీకి వెళ్ళినా, ప్రెస్ మీట్లు పెట్టినా, మీడియా ముందుకు వచ్చినా, ఎక్కడికి వచ్చినా కూడా అదే మాట మాట్లాడతారు. సో మరి ప్రతిపక్ష హోదా కావాలనుకుంటే మీరు అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, ఈ విధంగా మాట్లాడితే ప్రతిపక్ష హోదా వస్తుందా? జనాల కోసం, జనాల సమస్యల కోసం ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆ పథకాలు కావచ్చు, హామీలు కావచ్చు, అన్నీ ఇస్తున్నారా లేదా వాటి గురించి ప్రశ్నిస్తే అప్పుడు ప్రతిపక్ష హోదా ఉంది అని చెప్పేసి జనాలు కూడా గుర్తిస్తారు. అయితే ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే నారా లోకేష్ గారు ఇండియా పాకిస్తాన్ T20 మ్యాచ్కి అయితే వెళ్ళడం జరిగిందనమాట. సో దాని పట్ల వైసీపీ వాళ్ళు చాలా మంది కూడా అంటే పనులు చేయమంటే విదేశాలు తిరుగుతున్నావు, మ్యాచ్లు నీకు అవసరమా, ప్రభుత్వ డబ్బును వృధా చేస్తున్నావు అని చెప్పేసి చాలా రకాలుగా ట్రోలింగ్ చేశారనమాట. సో దానికి ఇప్పుడు నారా లోకేష్ గారు ఏ విధంగా సమాధానం చెప్పారంటే, ఒకవేళ మన ఇండియా మ్యాచ్ గనక ఫైనల్కి వెళ్తే అప్పుడు మళ్ళీ వెళ్తాను, అప్పుడు వస్తానంటే మీ ఎమ్మెల్యేని కూడా రమ్మనండి, పులివెందుల ఎమ్మెల్యేని కూడా ఆయనకు ఒక టికెట్ని బుక్ చేసి నేనే నా సొంత డబ్బులతో తీసుకెళ్తాను అని చెప్పేసి చెప్పాడు. నాకు ఇండియా అంటే ఒక గౌరవం ఉంది, దేశభక్తి ఉంది, మ్యాచ్ అంటే నాకు ఇష్టం, అందుకోసమని నేను వెళ్ళాను. రాజకీయాల కోసం నా సొంత ఇష్టాలని కూడా నేను కొలాబ్ చేసుకోవాలంటే చేసుకోలేను, కావాలంటే మీ ఎమ్మెల్యేని కూడా రమ్మనండి తీసుకెళ్తా అని చెప్పేసి ఆయన ఓపెన్గానే ఈ యొక్క సలహా ఇచ్చారనమాట. మరి చూడాలి, ఇండియా ఖచ్చితంగా ఫైనల్ వరకు వెళ్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నమ్మకం పెట్టుకున్నారు. మరి ఒకవేళ నిజంగానే ఫైనల్కి వెళ్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా లేదా అనేది చూడాలి.